నేను ఈ మధ్య ఓ క్షేత్రానికి వెళ్ళా. ఒక ఆయన వాహనాన్ని ముట్టుకుని పొంగిపోతున్నాడు ఇలా 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 శ్రీకాళహస్తిలో. నేను అతను అడిగాను, అక్కడ నంది వాహనం పెట్టింది. ఓ ఇలా ముట్టుకుని పొంగిపోతున్నాడు, అందరూ గుళ్ళోకి వెళ్ళిపోతుంటే. నేనన్నా ఎందుకే అలా ముట్టుకున్నావు, ఎందుకు అది అంతా తడుగుతున్నావు అన్నాను. అంటే ఆయన అన్నాడు, నా స్వామి కూర్చునే వాహనం కదండి, అది ఎంత పవిత్రం అండి, కనీసం దాన్నైనా ఒక్కసారి ముట్టుకుందా, ఆయన వచ్చి కూర్చుంటే నన్ను ఇలా తలవనిస్తారండి, అందుకని దాన్ని తడువుకుని పొంగిపోతున్నానండి అన్నాడు. వాడు భక్తుడు, ఆయన మహానుభావుడు. అంటే ఆయన పరవశించిపోతున్నాడు నందిని ముట్టుకుని. మనం అయితే అది నంది వాహనం అంటే వెళ్ళిపోతాం. అదే ఇంకోటి గొప్ప కారు అయితే మాత్రం ఎక్కడ కొన్నారండి, ఎంత అయింది, ఏసీ ఉందా, టేప్ రికార్డర్ ఉందా, 1000 ప్రశ్నలు వేస్తాం. పరమశివుడి నంది వాహనం అక్కడ కనబడితే వెళ్ళిపోతాం. ఆయన చూసుకుని పొంగిపోతున్నాడు. అది భక్తి అంటే. అది పంచేంద్రియములు మనస్సు కలిసి తిరగడం. షట్పది 6 కాళ్లతో ఉండేది తుమ్మెద. తుమ్మెద మన పంచేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనసు, ఈ 6 కలిపి సీతాకోక చిలుకయ్యి భగవంతుని కన్నుల చుట్టూ తిరుగుతూ ఉంటే, అందుకే నయనారవిందం, పాదారవిందం, హస్తారవిందం, అన్ని అరవిందములు తామరపూలే. ఎక్కడ చూసినా తుమ్మిదల్లా మన చూపులు నిలబడిపోవాలి. అలా నిలబడిపోవడం నీకు అలవాటైతే ఆయన రక్షణ నీకు కలుగుతుంది. అప్పుడు ఆ పువ్వు నిన్ను రక్షిస్తుంది. అది కేవలం పువ్వు కాదు. కేవలం పువ్వు అయితే చీకటి పడిపోతే ముడుచుకుపోతుంది. సూర్యుడు కనపడకపోతే ముడుచుకుంటుంది తామర పువ్వు. అది అలా సూర్యుడు కనపడకపోతే ముడుచుకునే తామర పువ్వు కాదు, రక్షణ శక్తి కలిగిన తామర పువ్వు. సూర్యోదయ సూర్యాస్తమయములతో సంబంధం లేకుండా వికసించి ఉండే తామర పువ్వు. అటువంటి తామర పువ్వు ఆ తామర పువ్వు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క హృదయము రక్షకత్వము ఎప్పుడూ రక్షిస్తుంటారు, నీ మనస్సు నువ్వు పెట్టగలిగితే. ఇది చెప్పడానికి విశాల నీలోత్పలలోచనాయై పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన కన్నులు వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయై విషమీక్షణాయ. శంకరుల మాటలు అంత చిత్రంగా ఉంటాయి. సమీక్షణాయై అంటే ఈ కన్నిటు వెళ్ళింది అనుకోండి, దాన్ని సమీక్షణం అనరు. చూపులో దోషం ఉంది, అలా వెళ్ళవు కదా, అలా వెళితే మెల్ల. ఏదో కన్ను వంకర అయింది అనుకోండి, వెంటనే మనకి తెలుస్తుంది ఏంటంటే ఆయన కన్ను కొంచెం వంకరగా ఉందంటే మెల్ల కన్ను అంటాం వెంటనే. 2 కళ్ళు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. ఇలా చూశారనుకోండి 2 కళ్ళు అడి తిరుగుతాయి, ఇలా చూశారనుకోండి 2 కళ్ళు ఇటు తిరుగుతాయి. అంతేగాని ఇటు వెళ్ళి చూడ నేను వెళ్ళి చూస్తానంటుందండి. ఇది ఎటు చూసినా 2 కళ్ళు ఒకలాగే తిరుగుతాయి. 2 కళ్ళు ఒకలా తిరిగితే సమీక్షణాయి, అలా తిరగలేకపోతే విషమీక్షణాయి. అమ్మవారి విషయంలో సమీక్షణాయి, ఆవిడ ఇలా చూసింది అనుకోండి 2 కళ్ళు ఇటే తిప్పి చూస్తుంది. ఒక వస్తువుని 2 కళ్ళతోనూ చూస్తుంది. అయ్యవారికి అలా తిరగవు అంటున్నారు శంకరాచార్య. ఎందుకని? ఆయనకి 2 కాదు, ఇక్కడ ఒక ఉంది. మరి ఇది తిరగదుగా, అసలు మూసి ఉంటుంది. తిరిగి దీంతో పాటు తిరిగి అలా తిరగదు కాబట్టి విషమీక్షణాయి. ఈ 2 కళ్ళతో ఇలా చూస్తూ ఈ 3వ కళ్ళు కూడా విప్పుతాడు. విప్పాడనుకోండి ఈ 2 కళ్ళు ఓపెన్ చేస్తే ఈ కన్ను ఓపెన్ చేస్తుంది. అది చిత్రం. అమ్మవారి కళ్ళు ఇలా చూసిందనుకోండి ఈ కన్ను ఓపెన్ చేయదు, 2 కళ్ళు దయనే కురిపిస్తాయి. అయ్యవారిని అలా కాదు, ఆయన ఇలా 2 కళ్ళతో చూసి 3వ కన్ను విప్పాడు అనుకోండి, విప్పితే ఎదురుగుండా ఉన్న వస్తువు భస్మం అయిపోతుంది. అప్పుడు ఈ 2 కళ్ళతో చూశాడు, 3వ కట్టితో కాల్చాడు. విషమీక్షణాయి. అమ్మా నీ చూపుకి ఆయన చూపుకి తేడా ఉంది అంటే ఇప్పుడు శివుణ్ణి తక్కువ చేశారా? కాదు. అసలు నీతో నేను ఒక రహస్యం చెప్పాలంటే, ఆమె చూపులు దయ అయితే ఆయన చూపులు బ్రతికిస్తాయి. ఎందుకో తెలుసా? మనం బ్రతకడానికి ఏది కారణం? సూర్య చంద్ర అగ్నిహోత్రములే. మీరు చూడండి, బయట సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, ఇందులోనే అగ్నిహోత్రం లేదు, ఏమైనా ఉపయోగం ఉందా? ఇందులోనే ఉండవలసినంత వేడి లేదు. 98.4 ఏదో ఉందిగా నార్మల్ టెంపరేచర్. దానికో 2 డిగ్రీలు పెరిగినా పడుకుంటాడు, 2 డిగ్రీలు తగ్గిపోయినా అరికాళ్ళు వద్దాలి కదా. ఇందులో ఉండవలసిన వేడి ఉంటేనే అగ్ని ఇందులో ఉండాలి. ఇందులో అగ్ని ఉంటే ఉన్నాడు భవతి శివం 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 సుందరం శోభనం మంగళం భద్రం శ్రేయం మాటలన్నీ వస్తాయి. ఇందులో వేడి లేదనుకోండి, ఇది చల్లబడిపోయింది అనుకోండి, శవం అమంగళం అశోభనం వికారం
దాన్ని ఎవరు ఇక చూడరు, దూరంగా పెట్టేస్తారు. అసలు అక్కడ ఉంది, ఆ సందులో ఎవరు అనవడుకోరు. ఆ వేడి ఉంది కాబట్టి మంగళం. మీరు చూడండి, అమ్మవారి దయ ఉంది, అయ్యవారి 3 కన్నుల అనుగ్రహం ఉంది, లోకాలు నిలబడతాయి. సూర్యుడున్నాడు, పంట పండుతుంది. పత్రహరితము సూర్యకిరణముల చేతగా ఏర్పడేది, చంద్రకిరణములు పడ్డాయి, ఓషధులు పెరుగుతాయి. 3వ కన్నైన అగ్నిహోత్రం ఉంది, పచనము జరుగుతుంది, ధర్మము నడుస్తుంది. ఇది బాగా పట్టుకోవాలి. సూర్యుడు లేడు, నీరు లేదు. అందుకే అపాం మిత్ర అని ఒక పేరు సూర్య భగవానుడికి. అపాం అంటే నీళ్లు, అప్పులంటే నీళ్లు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడే ఇస్తాడు. ఆయన వేసవి కాలమనందు సముద్రాలలో ఉన్న నీళ్లు తాగేస్తాడు. సముద్రాలలో ఏమిటి, మనం గ్లాస్తో పోసుకుంటే లాగేస్తాడు, చెమట పట్టేస్తుంది, లాగేస్తాడు, అంతే. లాగినవన్నీ ఆయన దాచుకోడు, వర్షాకాలం వచ్చేటప్పటికి కురిపించేస్తాడు. మళ్ళీ దాచుకోవడం రానివాడు సూర్య భగవానుడు, మళ్ళీ కురిపిస్తాడు. అందుకే సూర్యుని పట్ల అత్యంత భక్తి కలిగిన ప్రాణి ఎవరో తెలుసా? సూర్యుడంటే అపారమైన భక్తి ఉండి ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞత చెప్పడంలో ముందుండే ప్రాణి కప్ప. సూర్యుని పట్ల అత్యంత భక్తి కలిగిన ప్రాణి ఎవరో తెలుసా? సూర్యుడంటే అపారమైన భక్తి ఉండి ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞత చెప్పడంలో ముందుండే ప్రాణి కప్ప. ఆయన మేఘరూపంలో వర్షం కురిపించాడు అనుకోండి, రేపు వస్తోందిగా ఇంకా రథసప్తమికి రథాలు తిరుగుతాయి. ఈ శిశిర ఋతువు దాటిపోయిందంటే వసంత ఋతువు. అసలు చాలా గొప్పగా ఉండాలి, కానీ ఉడుకు ప్రారంభం అయిపోతుంది. ఋతువు ధర్మాన్ని తప్పిపోవడమే అన్నపూర్ణ అనుగ్రహం తప్పిపోయింది అనడానికి గుర్తు. ఆ తర్వాత ఇంకా పాపం గ్రీష్మం అవి వచ్చేస్తాయి. అప్పుడు గ్రీష్మం తర్వాత వర్ష ఋతువు వస్తుంది. ఆ వర్ష ఋతువు వచ్చినప్పుడు నల్లటి మబ్బు కనపడింది అనుకోండి, వర్షం ప్రారంభమైంది అనుకోండి, అందరూ బయటికి వస్తారు. బయటికి వచ్చి అబ్బా ఎంత మబ్బో, ఎంత గాలో, అమ్మయ్యా, ఏదో చినుకులు 4 చినుకులు పడిపోవడం కాదు, కరువు తీరా వాన పడింది అంటారు. ఎంత సంతోషిస్తారో అనేసి ఇంట్లో వెళ్ళిపోతారు. ఇంట్లో వెళ్ళిపోయి కరెంట్ ఓడిపోయింది అని ఇంకా అక్కడి నుంచి ఇన్వర్టర్ ఒకటి వేసుకుని ఫ్యాన్ వేసుకుని పడుకుంటాడు. కానీ రాత్రల్లా నిద్రపోకుండా అలా అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుందని కూడా చూడకుండా మేఘ రూపంలో వర్షం కురిపించిన వాడు సూర్య భగవానుడని సూర్యుడికి కృతజ్ఞత చెప్పడానికి ఆపకుండా అరిచి నమస్కరించేది కప్ప ఒకటే. బెకబెక 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 అంటూనే ఉంటుంది, ఈశ్వరుడికి నమస్కారం చేస్తూనే ఉంటుంది. అందుకే మళ్ళీ వర్షం కురవాలి అంటే కప్పను ఊరేగిస్తారు. భక్తుడిని పట్టుకుంటే భగవంతుడు లొంగుతాడు. మేము తప్పులు చేశాం, మీ భక్తుడైన కప్పను ఊరేగిస్తున్నామని కప్పని పల్లకీలో పెట్టి ఊరేగిస్తాడు. ఊరేగిస్తే వర్షం పడుతుంది. శ్రీకాళహస్తిలో ఇప్పటికీ విచిత్రమైనటువంటి శివలింగం అవుతుంది. మీరు దక్షిణామూర్తి దర్శనం చేసుకుని బయటికి వస్తున్నప్పుడు ఎడం చేతి వైపు ఉంటుంది మృత్యుంజయ మహాలింగం అనో లింగం ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరికించండి. ఆ శివలింగానికి 4 గోడల మీద కప్పు ఉండదు, తెరిచి ఉంటుంది. ఎందుకో తెలుసా? వర్షాలు పడకపోతే తలుపేసేసి ఆ గోడల నుంచి అన్నంతో అభిషేకం చేసేస్తారు. అన్నాభిషేకం చేసి వదిలేస్తారు గుళ్ళో. వదిలేసిన 3 రోజులకి బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. నిరూపణమైంది కూడా, లోకాల్ని నిలబెడుతుంది ఆ శివలింగం. కాబట్టి సూర్యుడు అపామిత్ర, ఆయన నీటికి చాలా దగ్గరైన వాడు. ఆ సూర్యుడు లేకపోతే వర్షం పడదు, ఆ సూర్యుడు లేకపోతే పగలు లేదు. ఏదో చాలా ఎండగా ఉందండి, చాలా ఎండగా ఉందండి, అబ్బా చచ్చిపోతున్నామండి అంటాం మనం. సరేనండి నేను 3 నెలలు రాను అని అన్నాడు అనుకోండి సూర్యుడు. అయ్యి బాబోయ్ బట్టలు ఆరట్లేదు, ఒడియాలు ఎండట్లేదు, పెట్టిన పడాలన్నీ పాడైపోయాయి, ఇళ్ళంతా కంపు చపాయింపు వచ్చేస్తోంది, ఎండ వస్తే బాగుంటుంటాడు. 2 రోజులు అయ్యేటప్పటికి అసలు సూర్యుడు లేకపోతే సూక్ష్మ క్రిములన్నీ పెరిగిపోతాయి. సూర్యుడు ఉంటే చాలా క్రిములు తమంత తాము మరణించి ఓషధీతత్వం కలుగుతుంది. అసలు సూర్యనారాయణమూర్తికి సంబంధించిన తత్వం మీరు విన్నారో లేదో, సూర్య కిరణముల యందు ఓషధీతత్వం ఉంటుంది. అందుకే ఉరుగులని పెడతారు, మీరు చూడండి. ఇప్పుడు లేవు, 365 రోజులు వస్తున్నాయి కాబట్టి ఊరుకుంటున్నారు. కానీ పునాసకాపని మామిడికాయ ముక్కలు కోసి ఎండబెట్టేసేవారు పూర్వం. అవి సూర్యకిరణములకు తట్టమైపోయి ఎండిపోయి, ఆ ఎండిపోయినటువంటి వీళ్ళ వంకరలు తిరిగిపోయేవి మామిడి ముక్కలు. వాటిని ఓ డబ్బాలో పెట్టి ఉంచేవారు. ఎప్పుడైనా మామిడికాయ పప్పు తినాలనిపిస్తే మామిడికాయలు రాని రోజుల్లో ఈ ఒరుగులు తీసి పప్పు
ఉండేవారు, ఏమీ ఉరుగులు అలాగే ఉంటాయి. సీతమ్మ తల్లి అంతటిది రామాయణంలో ఉరుగులు పెట్టింది. ఉరుగులని నిల్వ చేస్తారు, వాటన్నింటికీ సూర్యకిరణములే ఆధారం. సూర్యకిరణం తగిలితే పదార్థములు నిల్వ ఉంటాయి కూడా. అటువంటి సూర్యుడు ఆయనకు ఒక కన్నయ్యున్నాడు అంటే ఆ కంటి చేత ఆయన లోకాన్ని పోషిస్తున్నాడు. విషమీక్షణ ఒకేసారి సూర్యచంద్రులు ఎలా ఉంటారు? పగలు ఉండాలి, రాత్రి ఉండాలి. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయములు, చంద్రోదయ చంద్రాస్తమయములు. రాత్రి అయ్యేటప్పటికి చంద్రకిరణములను చూస్తూ హాయిగా చల్లగా, అందరికీ చందమామే, అమ్మకి చందమామే, కొడుక్కి చందమామే. అది కూడా చందమామ అంటూ చంద్రుణ్ణి చూస్తూ ఆ వెన్నెల్లో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి అదిగో ఆ చంద్రుడు ఒక కన్ను, సూర్యుడు ఒక కన్ను, మూడవది అగ్ని ఒక కన్ను. అగ్ని లేదనుకోండి మీకు పచనము లేదు, ధర్మము లేదు. ఎందుకని? వర్షం పడింది, ఇవాళ పంటలు పండాయి, బాగుంది. మళ్ళీ వచ్చే ఏడాది కూడా పంట పండాలి. వచ్చే ఏడాది కూడా పంట పండాలంటే మీరు యజ్ఞం చేసి, యాగం చేసి హవిస్సు ఇవ్వాలి దేవతలకి. అగ్నిహోత్రుని యొక్క ముఖంగానే దేవతలు హవిస్సు పుచ్చుకుంటారు. అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వాలి అంటే అగ్నిహోత్రుడు ఉండాలా? ఉంటేనైనా దేవతలు పుచ్చుకుంటారు, వాళ్ళ ఆకలి తీరుతుంది. తీరితేనైనా వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు, లేకపోతే వాళ్ళ అకాల వర్షం కురిపిస్తారు. అదో ఇబ్బంది. కాబట్టి యజ్ఞయాగాదులు జరిగి దేవతలకు హవిస్సు ఇవ్వాలంటే అగ్నిహోత్రుడు ఉండాలి. మనకన్నా ముందున్నటువంటి పితరులు దేవతా స్వరూపాన్ని పొందారు, శరీరాలు వదిలేసి. వాళ్ళకి తద్దినం పెట్టాలి, వాళ్ళకి పిండం పెట్టాలి. అగ్నిహోత్రం ఉండాలా? నువ్వు వండుకు తినాలి రుచికరంగా, అగ్నిహోత్రం ఉండాలా? ఇంట్లో వంకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొత్తిమీర ఉంది, వంకాయ పచ్చడి చేసుకోవాలి, లేకపోతే వంకాయ కూర వండుకోవాలి. వంకాయలు ఉన్నాయండి, కొత్తిమీర ఉందండి, అగ్నిహోత్రమే లేదు. అవుతుందా కూర? అగ్నిహోత్రం లేకుండా కూర ఎక్కడిది? అగ్నిహోత్రం లేకుండా ఇంట్లో బియ్యం ఉంటే అన్నం ఎక్కడిది? అగ్నిహోత్రము లేని నాడు అన్నము పచనము కాదు. నీకు అన్నం లేదు, ఈ శరీరము అన్న వికారము. తిన్న అన్నమే శరీరంగా మారుతోంది. కాబట్టి ఇదంతా ఎవరు చేస్తున్నారు? లింగ పురాణంలో ఒక శ్లోకం ఉంది, హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్వి శంకరస్యైవ శాసనాత్. అగ్నిహోత్రుడు దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళినా, పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళినా, మనకి ఇంట్లో వంటవాడై అన్నం ఉండి పెట్టిన కూరలును శంకరుని యొక్క శాసనానికి వశపడి చేస్తున్నాడు ఇవన్నీ. ఇప్పుడు ఈ సూర్య చంద్ర అగ్నిహోత్రములు లేవనుకోండి, ప్రేతం కూడా కాలదు, అలాగే ఉంటుంది. కాబట్టి మహానుభావుడు సూర్య చంద్ర అగ్నిహోత్రములను 3 కన్నులుగా ఉంచుకుని లోకములను కాపాడుతున్నాడు. కానీ ఈ 3 ఎప్పుడూ ఒకేలా ఒకే చోట ఉంటే మళ్ళీ ఉండడం కుదరదు. అది విచిత్రం. పరమేశ్వరుడు ఆ లక్షణం పెట్టాడండి. నీరుందనుకోండి పల్లానికి వెళ్ళిపోవాలి, అగ్ని ఉందనుకోండి ఊర్ధ్వముఖంగా పైకెక్కాలి. అగ్ని పల్లానికి వెళ్ళదు, నీరు ఎత్తెక్కదు. మీరు అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి ఆరిపోతుంది. అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి జ్వాల పైకి ఎక్కుతుంది, అగ్ని పైకి ఎక్కుతుంది, నీరు కిందకెడుతుంది. నీరు కిందకి వెడుతుంది కాబట్టే పర్వతాల మీద పుట్టిన నదులు భూమి మీదకి వచ్చాయి. గోదావరి ప్రవహిస్తోంది కాబట్టి కదా ఇంత పంటలు పండి ఇంత సుభిక్షంగా తినగలుగుతున్నాం. పల్లమన్నదానికి నీరు ఎక్కను అని ఎత్తే ఎక్కుతాననుకోండి కొండలు ఎక్కుతుంది తప్ప భూమి మీదకి రాదు నీరు, మనం బతకం. అందుకని నీటిని కిందకి తెచ్చాడు. అగ్నిహోత్రం పల్లానికి వెళ్ళిపోయింది అనుకోండి అంటుకున్నది, మనం బ్రతకం. అందుకని పైకి వెళ్ళింది అనుకోండి అక్కడ ఉన్నది అక్కడే పైకి వెళుతుంది, వెనక్కి తప్పుకుంటాడు. ఇలా మీదకి వచ్చింది అనుకోండి పల్లానికి అసలు ఎక్కడా ఎవడో బతకడం. పరమేశ్వరుడు ఎంత దయాళు అయి నిర్ణయం చేశాడో ఆలోచించండి. మీరు అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి ఆరిపోతుంది. అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి జ్వాల పైకి ఎక్కుతుంది, అగ్ని పైకి ఎక్కుతుంది, నీరు కిందకెడుతుంది. నీరు కిందకి వెడుతుంది కాబట్టే పర్వతాల మీద పుట్టిన నదులు భూమి మీదకి వచ్చాయి. గోదావరి ప్రవహిస్తోంది కాబట్టి కదా ఇంత పంటలు పండి ఇంత సుభిక్షంగా తినగలుగుతున్నాం. పల్లమన్నదానికి నీరు ఎక్కను అని ఎత్తే ఎక్కుతాననుకోండి కొండలు ఎక్కుతుంది తప్ప భూమి మీదకి రాదు నీరు, మనం బతకం. అందుకని నీటిని కిందకి తెచ్చాడు. అగ్నిహోత్రం పల్లానికి వెళ్ళిపోయింది అనుకోండి అంటుకున్నది, మనం బ్రతకం. అందుకని పైకి వెళ్ళింది అనుకోండి అక్కడ ఉన్నది అక్కడే పైకి వెళ్తుంది, వెనక్కి తప్పుకుంటాడు.
ఇలా మీదకొచ్చిందనుకోండి పల్లానికి అసలు ఎక్కడా ఎవడో బతకడం. పరమేశ్వరుడు ఎంత దయాళు అయి నిర్ణయం చేశాడో ఆలోచించండి. ఆయన ఆ ధర్మాన్ని పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడతాయా? అందుకే ఏ ఒకటి ఒకదానిలా ఉండవు. ఒకటి ఒకలా ఉంటే ఒకటి ఇంకోలా ఉంటుంది. విషమేక్షణ అలా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన కన్నులు అలా ఉన్నాయి కాబట్టి నిలబడ్డాం. అమ్మవారు ఒక కంటితో చూసిందనుకోండి, సీత కన్నేసిందంటే అంటే అమ్మవారు దయతో చూడలేదని గుర్తు. ఏదో చూసి చూడనట్టు ఇలా ఊరుకుంది అనుకోండి, అంటే రెండో కన్ను ఇంకా తిరగక ముందే మొదటి కన్ను వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, సీత కన్నేసిందంటే. కోటేశ్వరారు అని మీరు నా వెంట పడ్డారు అనుకోండి, ఎవరో ఒక ఆయన వెంట పడితే నేను ఇలా అని ఇలా వెళ్ళిపోయాను అనుకోండి, అంటే ఈ కన్ను ఇంకా ఈ కన్నుతో తిరగలేదు, ఇలా తీసేశాను, సీత కన్నేశాడు. సీత కన్నేశాడంటే సీతమ్మ రావణుడిని ఎలా చూసి చూడకొదిలేసిందో అలా చూడలేదు. అసలు చూడలేదంటే దయ కలగలేదు. అమ్మవారి కన్నులు సమీక్షణ రెండు కన్నులు ఇలా తిరిగి నిలబడ్డాయనుకోండి, చూసింది మనం దయతో చూసింది. అందుకని ఆవిడ సమీక్షణ అయ్యవారు విషమేక్షణ. సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు ఒక్కసారి ఉండకూడదు. సూర్యుడు చంద్రుడు కూడా ఉంటే పగలు రాత్రి ఎక్కడిది? పగలు రాత్రి కూడా ఉంటే నిద్ర ఎక్కడిది? అసలు మీకు పగలే ఉండిపోయింది అనుకోండి, అసలు రాత్రి అందం తెలియదు. అసలు రాత్రులు ఉన్న రోజుల్లో ఎంత బాగుండేదండి, చల్లబడేది. సాయంకాలం అయ్యేటప్పటికి ఏదో ప్రవచనం వినేవాళ్ళం. అయ్యి బాబోయ్ ఎప్పుడు అంటే చీకటి రావట్లేదండి, ఏమిటో మరి ఏమైపోయిందో, చీకటి ఎక్కడికి పోయిందో అంటాం. అప్పుడు సూర్యుడు వెళ్ళి చంద్రుడు రావాలి, చంద్రుడు వెళ్ళి సూర్యుడు రావాలి. అప్పుడే సంధ్యాకాలం అనుష్ఠానం, అర్చన, ధర్మము, యజ్ఞము, యాగము, క్రతువు, ముహూర్తము, చాంద్రమానము, తిథి ఇన్ని నడుస్తాయి. లేకపోతే అన్ని ఆగిపోయింది. కాలగమనంలో నీకు పుణ్యాపుణ్య కాలముల వివక్ష పోయింది. కాబట్టి కలవకూడదు శివుడి దగ్గర. విషమీక్షణ. ఇప్పుడు ఆయనది వికృతమైనటువంటి కన్నుల కదలికని అర్థమా? అలా చూసి మనని రక్షిస్తాడని అర్థమా? మనని రక్షించడానికి ఆయన విషమీక్షణాయి, మనని రక్షించడానికి ఆమె సమీక్షణాయి. నాన్నగారు అలాగే ఉంటారు, విషమీక్షణాయి. నాన్నగారు ఏం శిక్షించక్కర్లేదు, సరిగా ఉండట్లేదు, నాన్నగారికి తెలిసిపోయిందేమో అని అనుమానం వచ్చింది. నాన్నగారండి అన్నాడు అని చూపు నిలబెట్టలేదు, అమ్మ మాట్లాడలేదు. ఎంత బాధగా ఉంటుంది. నాన్నగారు మూడు కలిపి నిలబెట్టారనుకోండి, తట్టుకోగలడా? నాన్నగారు మూడు కలిపి నిలబెట్టకుండా, సూర్య చంద్రాగ్నిహోత్రములు నిలబెట్టకుండా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. నాన్నగారు మామూలుగా ఉండి నాన్నగారి గదిలో నాన్నగారు చదువుకుంటున్నారు అనుకోండి, అప్పుడు నాన్నగారి కోపంగా ఏం లేదు, ఆయన పనిలో ఆయన ఉన్నారు, కానీ మనం చప్పుడు చేయకూడదు, అక్కడ అల్లరి చేయకూడదు, టీవీ పెట్టకూడదు. అది నాన్నగారండి టీవీ చూస్తారంటే తలుపేస్తున్నాను, చూడు అన్నారు అనుకోండి, తలుపేస్తూ టీవీ చూసుకోవచ్చు. నాన్నగారు మూడు నీ మీద నిలబెట్టారంటే ప్రమాదం వచ్చిందని గుర్తు. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? విషమీక్షణ. అంటే అసలు పరమశివుడు అలా చూడకూడదండి, చూడచ్చు. చూసినా ఉపకారం ఉంది, మూడిటిని కలిపి చూసినా ఉపకారం ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఆయన ఇలా రెండు కన్నులతో చూసి మూడో కన్ను విప్పాడు అనుకోండి, వాడు మహాజ్ఞాని అయిపోతాడు. ఎందుకో తెలుసా? నామరూపములుగా ప్రపంచం ఎప్పుడు కనపడుతుంది? రకరకాలుగా ఉన్నప్పుడు. కుర్చీ, బల్ల, కుండ, వేదిక, మైకు, లాల్చి, నేను ఇన్నున్నప్పుడు కదా. అక్కడ ఉన్న కుర్చీ, అక్కడున్న బల్ల, అక్కడున్న కొయ్య, అక్కడున్న తెడ్డు, అక్కడున్న కర్ర అన్నీ కాలిపోయాయి. అన్నీ కాలిపోతే ఇప్పుడు ఒక్కటే ఉండిపోయింది, అన్ని లేవు, బూడిద మిగిలిపోయింది. ఒక బూడిద మిగిలిపోతే ఇక నామరూపములు లేవు. నామరూపములు లేకుండా కేవలము బూడిద మిగిలిపోతే ఒకటే మిగిలినట్టు, మాయ అంతరించి కేవలము జ్ఞానమే ఉండాలి అంటే పరమశివుని యొక్క మూడవ కంటి జ్ఞానాగ్ని కలగాలి. అప్పుడు జ్ఞానాగ్నిగా అది ఉపకారమును చేస్తుంది. అందుకని విషమీక్షణ. మూడు కలిపి చూసినా, మూడు కన్నులతో చూసినా నష్టమే వస్తుందని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళ చూపులు ఎప్పుడూ ఉపకారం చేసేవే అని చెప్పవలసి ఉంటుంది తప్ప ఆ చూపులు అపకారములు చేసేవని ఎప్పుడూ చెప్పకూడదు. అమ్మకి కోపం, అమ్మ చూపులు నాన్నగారి చూపులు ఎలా చూసినా నీకు ఉపకారం చేసేవే తప్ప అమ్మ చూపులు నాన్నగారి చూపులు నిన్ను పాడు చేసేవి ఎప్పుడూ కాదు. అమ్మ చూపుకి కనురాపు ఉండదు. మీరు చూడండి, లోకల్లో పిల్లాడి షేరు బియ్య అన్నం తింటాడు, ఎవరుండి పెట్టాలి?
అమ్మే వండి పెట్టాలి. వాడు బయట కసరత్తులు చేసి వస్తాడు, షేరు బియ్యపు అన్నం తింటాడు. వాడు శుభ్రంగా అరుగుతుంది. వాడికి ఇంత గోంగూర పచ్చ వేసి ఇంత నువ్వుల నూనె పోసి వాడు ఇంత అన్నం కలుపుకుని అరిటాకు నిండా తినేస్తాడు వాడు. మీరు చూడండి, అలా అన్నం తినేటటువంటి వాడికి షేరు బియ్యపు అన్నం వండి అమ్మ గిన్నె దాచేస్తుంది ఎవరికి తెలియకుండా. భీమసేనుడికి కుంతీదేవి పెట్టినప్పుడు అలాగే పెట్టేది. దాచి వాడు అన్నం తినేటప్పుడు తలుపేసేసి తానొక్కతే కూర్చుని పెడుతుంది. నేను పెట్టనంత నువ్వు తినద్దంతో, కానీ బహురహస్యంగా పెడుతుంది. ఎందుకని కనురాపు తగులుతుందేమో అని. అమ్మయే ఇదేంటి వీడు ఇంత తింటాడన్నా అందనుకోండి, ఇక అసలు లోకంలో ఎవరైనా నిలబడతారా? అమ్మ పెడుతూ ఉంటే నాన్నగారు వచ్చారనుకోండి, కనురాపు తగులుతుందా? నాన్నగారి చూపుకి కనురాపు ఉంటుందా? వీడు షేరు బియ్యపు అన్నం తింటున్నాడని నాన్నగారు చూస్తే వాడికి ఏమైనా దృష్టి దోషం తగులుతుందా? ఒరేయ్ నువ్వు చక్కగా తిను, కానీ నాన్న కడుపు నిండాను, అందరి మధ్యలో తినకు అని తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, ఏదో పెళ్లికి ఎడుతున్నారనుకోండి వాళ్ళ మధ్యాహ్నం, వాడికి 10ంటికి పెళ్లికి బయలుదేరుతూ అమ్మ ఏం చేస్తుందంటే ఓ 3/4 షేరు అన్నం వండి పెట్టేసి వాడికి కందిగుండా ఉల్లిపాయ అన్ని వేసి పెట్టేసి తినేశాక, ఒరే అక్కడ 1/4 షేరు బియ్యపు అన్నమే తిను, లేదా అర్ధపావు తిను, ఇంటికి రాగానే మళ్ళీ పెడతాను, అక్కడ ఎక్కువ తినకేనన్నా దృష్టి తగులుతుందంట. అమ్మ మనసులో ఆ లక్షణం ఉంటుంది. నాన్నగారు ఓ 10 రూపాయలు చేతిలో పెట్టి, ఒరే నీకు అంతగా ఆకలిస్తే బయటికి ఎక్కడన్నా పోయి ఏమైనా తినేసిరా, అక్కడ తినక ఎక్కువ అంటాడు. వాళ్ళిద్దరి చూపులలో దోషమన్నది ఉంటే అసలు బిడ్డలు ఉంటారా? నాకు చెప్పండి. మన యందు ఏదైనా ఒకవేళ తేడాపాడాలు దోషాలు ఉంటే వాళ్ళు కప్పుకొస్తారు వాళ్ళ చూపులతో. వాళ్ళ చూపులు సమీక్షణాయై విషమేక్షణాయై అవి లోకాల్ని కాపాడాయి తప్ప అవి మనని పాడు చేసే చూపులు కావు. అటువంటి చూపులున్నవో తల్లిదండ్రులారా, నమశివాయై చ నమశివాయ. అప్పుడు వాళ్ళు ఎటువంటి వారో వాళ్లే ఇంట్లో తల్లిదండ్రులుగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎదురుగుండా తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు, అన్ని ఇళ్లలో కళ్ళ ముందు పార్వతీ పరమేశ్వరులే ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఎంత సంతోషంగా ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడానికే నమశివాయై చ నమశివాయ అని అర్ధనారీశ్వర స్తవంలో ఆ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క వైభవాన్ని, జగత్తుకు తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనకి శంకర భగవత్పాదులు అందించారు.